హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బియాండ్ ఈవిల్లోని ఎపిసోడ్ 7లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మీరు కనుక ఈ సిరీస్కి సంబంధించి ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూశాకే ఈ ఎపిసోడ్ చూడండి, లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఆ సిరీస్ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంకా ఎపిసోడ్ 7లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ సీన్ November 21st, 2017. అంటే 3 years బ్యాక్ డాంగ్ ఆ RIU క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉండగా ఏం జరిగిందో చూపిస్తారు. డాంగ్ అండ్ తన కొలీగ్ ఇయాబ్ ఒక కిల్లర్ని పట్టుకోవడం కోసం వాడి ఇంటి దగ్గరే ఒక కారులో కూర్చొని వాడి కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంకా ఎన్ని రోజుల నుంచి ఇలా వెయిట్ చేస్తూ ఉండాలి అని ఇయాబ్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. జింకను వేటాడడానికి పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? మరి ఇలాంటి ఎదవల్ని వేటాడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి అని డాంగ్ అంటాడు. డాంగ్, నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అయ్యావు అని ఇయాబ్ అడుగుతాడు. ఎందుకంటే నన్ను ఒకసారి అరెస్ట్ చేశారు అన్యాయంగా, అలాంటి అన్యాయం వేరే వాడికి జరగకూడదనే నేను పోలీస్ అయ్యా అని డాంగ్ అంటాడు. అందుకేనా నువ్వు వాడిని అరెస్ట్ చేయడానికి ఎంతసేపు వెయిట్ చేస్తున్నావు? వాడు 3 అమ్మాయిలను చంపేశాడు. అది తెలిసిన తర్వాత నా రక్తం మరిగిపోతుంది, నువ్వు మాత్రం కామ్గా ఉన్నావు, ఎలా ఇలా అని ఇయాబ్ అడుగుతాడు. రక్తం మరిగిపోతే సరిపోదురా, బుర్రకి కూడా పదును పెట్టాలి. వాడే హత్యలు చేశాడని మన దగ్గర ఎవిడెన్స్ ఉందా అని డాంగ్ అడుగుతాడు. ఉంది కదా, వాడు చంపిన 2వ అమ్మాయికి సంబంధించిన బ్లడ్ వాడి కారులోనే దొరికింది కదా అని ఇయాబ్ అంటాడు. ఆ 2వ అమ్మాయికి ఏదో ముక్కులో నుంచి బ్లడ్ రావడం వల్ల అది తన కారులో పడిందని వాడు కవర్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు అని డాంగ్ అడుగుతాడు. వాడు చెప్పిందలా విని మనం తల ఊపుతూ కూర్చుంటామా అని ఇయాబ్ అంటాడు. కానీ కోర్టులో జడ్జి వింటాడు. మనం సరైన ఎవిడెన్స్ చూపించకపోతే వాడు ఈ కేసు నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. అందుకే మనం సరైన ఎవిడెన్స్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అని డాంగ్ అంటాడు. డాంగ్, ఆ ఎదవ చంపిన 3వ అమ్మాయి మా సిస్టర్ ఫ్రెండే. ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు కూడా, చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయిని చంపేశాడు వాడు అని ఇయాబ్ బాధపడతాడు. ఆ విషయం ఇప్పుడే చెప్పేది, ముందే చెప్పాలి కదా అని డాంగ్ అంటాడు. ముందే చెప్తే నువ్వు అసలు నన్ను ఈ కేసులోకి రానివ్వవు, అందుకే చెప్పలేదు అని ఇయాబ్ అంటాడు. నీ వల్ల ఇప్పుడు నేను రిస్క్లో పడినట్టు అయ్యింది అని డాంగ్ అంటాడు. వాడిని పట్టుకోవడానికి ఇలా చేయాల్సి వచ్చింది, వాడిని వదలను, నా చేతులతో వాడిని అరెస్ట్ చేసి జైల్లో వేసి కొల్లబొడుస్తాను అని ఇయాబ్ అంటాడు. చూడు ఇయాబ్, నువ్వు ఆవేశంలో ఉన్నావు. వాడు తెలివైనవాడు, 2 అమ్మాయిల్ని చంపి కూడా వాడు లా నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు కూడా వాడు అలాగే చేస్తాడు. వాడిని పట్టుకోవాలంటే మనకి ఎవిడెన్స్ కావాలి అని డాంగ్ అంటాడు. ఏమో, వాడిప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఎవిడెన్స్నే డిస్ట్రాయ్ చేస్తున్నాడేమో, ఎవరికి తెలుసు? అందుకే అంటున్నా లోపలికి వెళ్ళి వాడిని పట్టుకుందామని. నేను ఒక డెలివరీ బాయ్గా ఆ ఇంట్లోకి వెళ్ళి లోపల అసలు ఏం జరుగుతుందో చూస్తా అని ఇయాబ్ అంటాడు. వద్దు, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. వాడికి మనం హింట్ ఇచ్చినట్టు అవుద్ది. ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే వాడు విక్టిమ్ కార్డ్ ప్లే చేసి కోర్టు నుంచి తప్పించుకుంటాడు. తర్వాత మనకి సరైన ఎవిడెన్స్ దొరికినా అదే కేసులో మళ్ళీ మనం వాడిని అరెస్ట్ చేయలేం అని డాంగ్ అంటాడు. ఒకవేళ మనమే వాడికి ఎగెనెస్ట్గా ఒక ఎవిడెన్స్ని క్రియేట్ చేస్తే అప్పుడు వాడిని అరెస్ట్ చేయగలం కదా అని ఇయాబ్ అంటాడు. ఇప్పుడు నువ్వు క్రిమినల్లా ఆలోచిస్తున్నావు, నీకు అర్థం కావట్లేదా? ఇలాంటి దొంగ సాక్ష్యాలు చేస్తే కోర్టులో కనుక తెలిసిపోయిందనుకో మన జాబులు రిస్క్లో పడతాయి అని డాంగ్ అంటాడు. ఏంటి తొక్కలో డిస్కషను? వాడు గాని కోర్టులో నిర్దోషం ప్రూవ్ అయితే బయటకు వచ్చాక నేనే వాడిని చంపేస్తా, వాడిని వదిలేదే లేదు అని ఇయాబ్ అంటాడు. నువ్వు అలా చంపితే అందరి దృష్టిలో వాడు మంచివాడిగానే మిగిలిపోతాడు. అప్పుడు న్యాయం కోసం ఎదురు చూస్తున్న వాడు ముందు చంపేసిన అమ్మాయిల ఫ్యామిలీస్కి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని డాంగ్ అంటాడు. నాకు తెలిసి వాడు చేస్తేనే ఆ ఫ్యామిలీస్ కూడా ఆనందిస్తాయి, వాళ్ళకి అంతకు మించి ఏం న్యాయం అవసరం లేదు అని ఇయాబ్ అంటాడు. ఇయాబ్, నువ్వు కంట్రోల్ తప్పావు, నిన్ను ఇప్పుడు ఈ కేసు నుంచి డిస్మిస్ చేస్తున్నా అని డాంగ్ అంటాడు. అదేంటిది? నేను నాకు అనిపించింది చెప్పానంతే. సరే, నువ్వు సీరియస్ అవ్వకు, నేను సైలెంట్గా కారులో కూర్చుంటా, వాడి కోసం వెయిట్ చేస్తానులే అని ఇయాబ్ అంటాడు. కాసేపటి తర్వాత డాంగ్ ఒక షాప్కి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని తర్వాత చీఫ్ శాంగ్తో ఫోన్లో మాట్లాడుతూ ఆ ఇయాబ్ గురించి చెప్తాడు. వాడెప్పుడు అంతే, అలాగే కంట్రోల్ తప్పుతున్నాడు, నువ్వు వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. పోనీ మీరు అక్కడి నుంచి వచ్చేయండి, నేను అక్కడికి వేరే టీంని పంపిస్తాను అని చీఫ్ శాంగ్ అంటాడు. అప్పుడే ఇయాబ్ డాంగ్కి కాల్ చేస్తాడు. వీడేటి పక్కనే ఉంటా కాల్ చేస్తున్నాడు అని చూస్తే అప్పుడే అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతాడు ఇయాబ్. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా అని డాంగ్ ఫోన్లో అడిగితే ఆ కిల్లర్ ఇప్పుడే ఇంటి నుంచి కారులో బయలుదేరాడు, నేను వాడిని ఫాలో అవుతున్నా అని ఇయాబ్ చెప్తాడు. రేయ్, ముందు కారు ఆపు, నేను వస్తాను అని డాంగ్ అంటాడు. మీరు వచ్చేలోపు వాడు తప్పించుకుంటాడు, మీరు ఏదో ఒకలాగా నన్ను ఫాలో అయిపోండి, ట్రాకర్ ఆన్ చేస్తున్నా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మనకి తెలియాలి కదా అని ఇయాబ్ అంటాడు. ఓకే, వాడిని ఫాలో అయ్యి జస్ట్ వాచ్ చేయి అంతే, నేను వచ్చేంత వరకు ఇంకేం చేయకు అని డాంగ్ అంటాడు. సరే అని ఫోన్ పెట్టేస్తాడు ఇయాబ్. డాంగ్ అటుగా వెళ్తున్న ఒక డెలివరీ బాయ్ బైక్ తీసుకొని ట్రాకర్ ద్వారా ఇయాబ్ ఉన్న లొకేషన్కి వెళ్తాడు. అక్కడ కారు ఉంటుంది, కానీ అందులో ఇయాబ్ ఉండడు. ఎక్కడికి వెళ్ళాడురా వీడు అని అక్కడంతా వెతకగా అప్పుడే అక్కడ మంటల్లో ఏవో రక్తపు మార్కులు ఉన్న బట్టలు కాలుతుండడం డాంగ్ చూస్తాడు. అయితే హంతకుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అని చెప్పేసి ఆ ప్లేస్ని అంతా వెతుకుతాడు డాంగ్.
సడన్గా అప్పుడే పైనుంచి ఒక బాడీ వచ్చి కింద పడుతుంది. అది ఇయాప్దే. ఇయాప్కి బుల్లెట్ తగలడం వల్ల చావు బ్రతుకుల్లో ఉంటాడు. డాంగ్ వెళ్ళి, రే ఇయాప్, ఏం మాట్లాడుకో, అంబులెన్స్ వస్తుంది, అప్పటి వరకు సైలెంట్గా ఉండు అని డాంగ్ అంబులెన్స్కి కాల్ చేస్తుంటే, డాంగ్, వాడిని వదలకు, నా గురించి ఆలోచించుకో, వాడిని పట్టుకో అని చెప్పేసి ఇయాప్ అంటాడు. నోరు మూయమన్నానా అని ఎమర్జెన్సీకి కాల్ చేసి విషయం చెప్తే వాళ్ళేమో వెంటనే బయలుదేరకుండా డీటెయిల్స్ చెప్పండి, ఎవరికి ఇంజ్యూర్ అయ్యింది, ఎప్పుడు ఇంజ్యూర్ అయ్యింది, ఎలా ఇంజ్యూర్ అయ్యింది అని క్వశ్చన్స్ అడుగుతారు. పోలీస్ ఆఫీసర్కి దెబ్బ తగిలిందని చెప్తే అర్థం కావట్లేదా మీకు, చెవులు దొబ్బాయా, అర్జెంటుగా స్పాట్కి రండి అని చెప్పి డాంగ్ అరుస్తాడు. డాంగ్, ఇంక వదిలే, వాడి దగ్గర గన్ ఉంది, జాగ్రత్త, ఎలాగైనా వాడిని అరెస్ట్ చేయి, లేదంటే చంపే అని చెప్పి ఇయాప్ చనిపోతాడు. అలా డాంగ్ తను ఆర్ఐయూలో ఉండగా తన పార్ట్నర్ చనిపోతాడు. ఇయాప్ చనిపోవడంతో డాంగ్ ఏడుస్తాడు. కట్ చేస్తే ఈసారి పైనుంచి ఇంకో బాడీ పడుతుంది. అది ఆ కిల్లర్దే. డాంగ్ వాడిని షూట్ చేసి కింద పడేస్తాడు. వాడు ఇంకా బ్రతికే ఉంటాడు. నన్ను షూట్ చేయొద్దు, వదిలే, నేను లొంగిపోతాను అని ఆ కిల్లర్ అంటాడు. డాంగ్ వాడికి హ్యాండ్ కప్స్ వేస్తుంటే, సెల్ఫ్ డిఫెన్స్లో నేనే ఆ పోలీస్ ఆఫీసర్ని చంపాల్సి వచ్చింది, అతను పోలీస్ ఆఫీసర్ అని నాకు కూడా తెలియదు అని కోర్టుకి చెప్పి తప్పించుకుంటా అని ఆ కిల్లర్ అంటాడు. నిజమేరా, అది కరెక్టే, నీలాంటి వాడు బ్రతికుంటే ఎన్నిసార్లైనా తప్పించుకుంటాడు అని చెప్పి డాంగ్ వాడి జుట్టు పట్టుకొని నేలకేసి బాదీ వాడిని చంపేస్తాడు. అలా డిపార్ట్మెంట్లో ఉండగా ఒకరిని చంపినందుకు డాంగ్ని ఆర్ఐయూ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా తను మూంజు పోలీస్ స్టేషన్కి వస్తాడనమాట. కట్ చేస్తే ఇప్పుడు జే హోటల్ దగ్గర ఉన్న డాంగ్ ఆ విషయం గురించే తలుచుకొని ఆలోచిస్తాడు. తర్వాత మిన్ ఫోన్ తీసి జిన్కి, నాన్న నన్ను రక్షించు అని మెసేజ్ చేస్తాడు. సో ఇంతకుముందు జిన్కి మిన్ ఫోన్ నుంచి మెసేజ్ పంపింది డాంగే అన్నమాట. మరి మిస్ అయిన మిన్ ఫోన్ డాంగ్ దగ్గరికి ఎలా వచ్చింది, అది మనం తర్వాత చూద్దాం. తర్వాత ఎపిసోడ్ టైటిల్ పడుతుంది, పేరు క్యాచ్. మిన్ ఫోన్ నుంచి మెసేజ్ పంపి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డాంగ్ ఏమీ తెలియనట్టు జిన్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. జిన్ ఆ మెసేజ్ చూసి షాక్ అవ్వడం, జే అండ్ ఓజీ వాళ్ళు కూడా అది చూడడం, హ్యాన్ అప్పుడే అక్కడికి రావడం, తను కూడా ఆ మెసేజ్ చూడడం జరుగుతుంది. తర్వాత మిన్ మిస్ అయిన రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. పార్క్ మిన్ని ఇంటి దగ్గర దేపెట్టి వెళ్ళిపోయాక మిన్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ జిన్ ఉంటాడు. బాగా టయర్డ్గా ఉన్నావు, ఏమైనా తిన్నావా, మనల్ని జే హోటల్కి డిన్నర్కి పిలిచారు, వెళ్దామా అని జిన్ అడుగుతాడు. నేను రాను, వెళ్ళి పడుకుంటాను అని చెప్పి మిన్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే జీహూన్ జిన్కి కాల్ చేసి మిన్ ఇంటికి వచ్చిందా లేదా అని కనుక్కుంటాడు. ఇప్పుడే వచ్చింది, నేను కాసేపట్లో హోటల్కి వస్తా అని జిన్ అంటాడు. తర్వాత ఆ షాప్ డోర్ క్లోజ్ చేసి లాక్ వేస్తాడు. కట్ చేస్తే అలసిపోయి ఇంట్లో పడుకున్న డాంగ్కి సడన్గా మెలకువ వస్తుంది. తన దగ్గర మిన్ రూమ్ కీస్ ఉండిపోవడంతో మిన్కి కాల్ చేస్తాడు. కాల్ రింగ్ అవుద్ది, కానీ కాల్ లిఫ్ట్ చేసే పొజిషన్లో మిన్ ఉండదు. ఎందుకంటే జిన్ అప్పుడే మిన్పై అటాక్ చేసి ఆమెను కొడతాడు. ఆ బాస్కెట్కి ఉన్న గ్రీన్ కలర్ క్లాత్ని తీసి ఆమె మెడకి చుట్టి ఆమె పేక నొక్కుతాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోతుంది. ఇక్కడేమో డాంగ్ అప్పుడే ఆ కీస్తో బయటకు వస్తాడు. అప్పుడే ఓజీ డాంగ్కి కాల్ చేసి జే హోటల్కి రమ్మంటుంది. మరోపక్క జీహూన్ మిన్ ఫోన్కి మెసేజ్ చేస్తాడు, హోటల్కి వస్తున్నావా రావట్లేదా అని. మిన్ ఫోన్ నుంచి రిప్లై ఉండదు. తర్వాత పార్క్ కూడా హోటల్కి వచ్చేస్తాడు. జే వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. డ్రింక్స్ లేవని చెప్పి అప్పుడే జీహూన్ మళ్ళీ జిన్ ఇంటికి వెళ్ళి డ్రింక్స్ తీసుకొస్తానని వెళ్తాడు. డాంగ్ ఓజీతో మాట్లాడుతూ జిన్ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడే లోపల జిన్ మిన్నిని కట్టేసి కత్తులు నూరుతాడు. నిన్ను ఎలా పెంచాను, నువ్వు ఎలా తయారయ్యావు అని జిన్ అంటాడు. బయట ఉన్న డాంగ్ జిన్ ఇంటికి వెళ్లకుండా జాగింగ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపుగా జిన్ లోపల పని ముగించుకొని బాత్రూమ్ అంతా నీట్గా సర్దేస్తాడు. అప్పుడే జీహూన్ జిన్ ఇంటికి డ్రింక్స్కి వస్తాడు. కాలింగ్ బెల్ కొట్టేసరికి జిన్కి భయమేసి వాళ్ళ బేస్మెంట్ రూమ్ డోర్ లాక్ చేసి తర్వాత రెడీ అయ్యి జీహూన్ దగ్గరికి వెళ్తాడు. ఈ కంగారులో ఆ బేస్మెంట్ రూమ్ కీస్ కింద పడిపోతాయి. అది జిన్ చూసుకోడు. అప్పుడే చీఫ్ జిన్కి కాల్ చేసి ఇంకా డిన్నర్కి రావట్లేదేంటి, త్వరగా రమ్మని అంటాడు. జీహూన్ డ్రింక్స్ తీసుకొని, అవును మిన్ లోపలుందా, నేను ఆమెతో మాట్లాడాలి అని జీహూన్ అడుగుతాడు. వద్దు, ఆమె ప్రశాంతంగా పడుకుంది, ఇప్పుడు ఆమెను డిస్టర్బ్ చేయొద్దు అని జిన్ అంటాడు. ఏంటి అప్పుడే పడుకుని పోయిందా, సర్లే పదండి వెళ్దాం అని చెప్పి జీహూన్ అండ్ జిన్ అక్కడి నుంచి వెళ్తారు. కాసేపటికి జాగింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్న డాంగ్ జిన్ ఇంటి దగ్గర ఆగుతాడు. బయట షాప్ లైట్ వేసే ఉండడంతో జిన్ ఉన్నాడేమో అని కాలింగ్ బెల్ కొడతాడు. ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సరే, ఆ ఇంటి కీస్ తన దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పి డాంగ్ ఆ కీస్తో బ్యాక్ సైడ్ ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. లోపల జిన్ ఉండడు, మిన్ కూడా కనిపించదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. డాంగ్కి ఆ సైలెన్స్ ఎందుకో సస్పీషియస్గా అనిపిస్తుంది. అప్పుడే తనకి కింద పడిన కీస్ కనిపిస్తాయి. తర్వాత ఆ కీస్ దేనివని చూస్తే ఆ బేస్మెంట్ లాక్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తాడు. అక్కడ చీకటిగా ఉండడంతో లైట్ ఆన్ చేస్తాడు. అప్పుడే ఓజీ మిన్కి కాల్ చేస్తూ ఉంటుంది. మిన్ ఫోన్ అప్పుడే డాంగ్కి కనిపిస్తుంది.
ఆ గ్రీన్ కలర్ క్లాత్ కూడా అక్కడే ఉంటుంది. దాని పక్కన చూస్తే కట్ చేసి వరుసగా పెట్టిన మిన్ చేతివేళ్ళు ఉంటాయి. అవి చూసేసరికి డాంగ్కి గుండె ఆగినంత పని అవుద్ది. డాంగ్ షాక్లో ఉండిపోతాడు. వెంటనే పరిగెత్తికెళ్ళి మిన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మిన్ ఉండదు. డాంగ్ మిన్ కోసం ఆ ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. బాత్రూంలో ఉన్న ఆ బాస్కెట్ని చూశాక ఇదివరకు ఆ బాస్కెట్కే కదా ఆ గ్రీన్ కలర్ క్లాత్ కట్టి ఉండేది అని డాంగ్కి గుర్తుకొస్తుంది. మిన్ ఇంకా లేదని డాంగ్కి అర్థమయ్యి ఏం చేయాలో తెలియక ఏడుస్తాడు. వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేద్దాం అనుకుంటే అప్పుడే మిన్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. జీహూన్ ఆమెకి మెసేజ్ చేస్తాడు. అప్పుడే పడుకుండిపోయావా? ఇందాకే నేను కలుద్దాం అనుకుంటే మీ బాబు వద్దన్నాడు. మిన్ ప్రశాంతంగా పడుకుందా అన్నాడు అని జీహూన్ మెసేజ్ చేస్తాడు. అది చూశాక జిన్నే మిన్ని చంపాడని డాంగ్కి అర్థమవుతుంది. డాంగ్ ఎమర్జెన్సీకి కాల్ చేయడం ఆపేస్తాడు. అప్పుడే జిన్ డాంగ్కి కాల్ చేస్తాడు. డాంగ్ చేతులు వణుకుతాయి. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు జిన్ అని అంటాడు. ఎక్కడున్నావు డాంగ్? ఇక్కడ నీ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం అని జిన్ అంటాడు. ఇంటి దగ్గరే ఉన్నా. అవును మిన్నింటికి వచ్చిందా అని డాంగ్ అడుగుతాడు. వచ్చిందిగా, ఇంట్లోనే ఉంది. నేను జే హోటల్ దగ్గర ఉన్నా అని జిన్ అంటాడు. సరే నేను హోటల్కి స్టార్ట్ అవుతున్నా, దారిలో ఒకసారి మిన్నిని కలిసేసి వస్తా, తనకు ఒకటి ఇవ్వాలి అని డాంగ్ అంటాడు. అబ్బే ఇప్పుడెందుకు? తను పడుకుంది కదా, నీకు తెలుసుగా పడుకుంటే అది శవంలా పడుకుంటుందని. ఎవరు లేపినా లేవదు. నువ్వు ఇక్కడికి త్వరగా వచ్చేయి, అదేదో నాకు ఇవ్వి, రేపు మార్నింగ్ తనకిస్తాను అని జిన్ అంటాడు. డాంగ్కి లోపల రగిలిపోతూ ఉంటుంది. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని జిన్కి డౌట్ రాకుండా మాట్లాడతాడు. సరే హోటల్కి వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు డాంగ్. డెడ్ బాడీ లేకుండా హంతకుని అరెస్ట్ చేయలేం అని తను చెప్పిన మాట తనకే గుర్తుకొస్తుంది. సో మిన్ డెడ్ బాడీ కోసం ఆ ఇల్లంతా వెతుకుతాడు డాంగ్. ఎక్కడా కనిపించదు. కానీ తనకి హ్యాన్ ఇదివరకు ఆ లీ అనే లేడీకి ఒక బర్నర్ ఫోన్ ఇస్తాడు కదా, ఆ ఫోన్ కనిపిస్తుంది. సో ఆ లీని చంపింది కూడా జిన్నే అనమాట. ఒక కేసులో సరైన ఎవిడెన్స్ లేక అరెస్ట్ చేసిన వ్యక్తిని రిలీజ్ చేస్తే తర్వాత అతనికి అగైనెస్ట్గా సరైన ఎవిడెన్స్ దొరికినా ఆ వ్యక్తిని మళ్ళీ మనం అరెస్ట్ చేయలేం అన్న పాయింట్ కూడా డాంగ్కి స్ట్రైక్ అవుతుంది. సో జే వాళ్ళ అమ్మని, ఆ పొలం దగ్గర పిచ్చోడ్లాగా తన కూతురు కోసం వెతుకుతున్న ఆ ముసలతని కూతుర్ని, ఆ లీని, బాంగ్జూని అని తన సిస్టర్ ఇయాన్ని, వీళ్ళందరినీ చంపింది జిన్నే అని డాంగ్కి అర్థమవుతుంది. డాంగ్ వీళ్ళందరి గురించి ఆలోచించి ఇంకొకటి ఫిక్స్ అవుతాడు. అదేంటంటే జిన్నిని రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాలతో పట్టుకోవాలని. సో అందుకే తనకి నిజం తెలిసినా సైలెంట్గా ఉంటాడు. తర్వాత ఆ మిన్ ఫింగర్స్ని, ఆమె ఫోన్ని అండ్ ఆ క్లాత్ని అక్కడి నుంచి తీసుకుంటాడు డాంగ్. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాతే జే హోటల్కి వెళ్తాడు. ఇంతకుముందు ఎపిసోడ్లో డాంగ్ ఆ రోజు జే హోటల్కి వచ్చి ఎందుకో నర్వస్గా ఉన్నాడు అన్నాను కదా, అది ఇందుకేనన్నమాట. జిన్ని పట్టుకునే ప్లాన్లోనే ఆ రోజు నైట్ మిన్ ఫింగర్స్ని జిన్ ఇంటి ముందున్న టేబుల్ దగ్గర పెడతాడు డాంగ్. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. కట్ చేస్తే ప్రజెంట్ టైంలో డాంగ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడు. ఎందుకంటే ఆమెను రెగ్యులర్గా జిన్ గడు కలుస్తూ ఉంటాడు కదా, వాడు ఆమెను ఏమైనా చేస్తాడు అని డాంగ్ భయం. అప్పుడే డాంగ్ దగ్గరికి హ్యాన్ వస్తాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని డాంగ్ అడుగుతాడు. నువ్వెందుకు ఉన్నట్టుండి ఇందాక జే హోటల్ నుంచి వెళ్ళిపోయావు? నీకోసం ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర లేవు, పైగా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బహుశా నువ్వు ఇక్కడ హాస్పిటల్లో ఉండొచ్చని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చా అని హ్యాన్ అంటాడు. నీకెవరు చెప్పారు అని డాంగ్ అడుగుతాడు. జిన్ చెప్పాడు అని హ్యాన్ అంటాడు. సరే నాతోటేం పని అని డాంగ్ అడుగుతాడు. జిన్ మనతో ఏదో మాట్లాడాలంట. మిన్ మిస్ అయిన రోజున తను మనకి ఒక విషయం చెప్పడం మర్చిపోయాడంట అని హ్యాన్ అంటాడు. తర్వాత వీళ్ళు జిన్ ఇంటికి వెళ్తారు. ఎందుకు పిలిచావు చెప్పు అని డాంగ్ అడుగుతాడు. మిన్ మిస్ అయిన రోజు మేము జే హోటల్కి వెళ్ళాక జే అక్కడ లేదు. చాలాసేపటి తర్వాత ఆమె హోటల్కి వచ్చింది. జే మీద నాకు డౌట్ అని కాదు, మిన్ నాకు మెసేజ్ చేసింది కదా, సో ఆమెను కాపాడడం కోసమే ఆ రోజు నాకు గుర్తున్న ప్రతి చిన్న డీటెయిల్ని మీకు చెప్తున్నా అని జిన్ అంటాడు. అదే విషయం గురించి హ్యాన్ వాళ్ళు జిన్ అడగ్గా, ఆ రోజు నేను ముందుగా షాపింగ్కి వెళ్ళా, తర్వాత బాగా టైర్డ్గా ఉన్నానని చెప్పి కాసేపు మేడ మీద పడుకున్నా, అందుకే షాప్కి లేట్గా వచ్చా, అంతేకాని ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళలేదు. అయినా దీని గురించి మీకెవరు చెప్పారు? జిన్నా అని జే అడుగుతుంది. జిన్ అని నీకెలా తెలుసు అని హ్యాన్ అడుగుతాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు తనకే కదా అందరిపైన అనుమానం ఉంటుంది, సో అందుకే తనే చెప్పుంటాడని గెస్ చేశా అని జే అంటుంది. అప్పుడే జీహూన్ అక్కడికి వస్తాడు. నువ్వు పోలీస్ కస్టడీలో ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చావు అని హ్యాన్ అడిగితే పార్క్ పోలీసుల దగ్గరికి వచ్చి లొంగిపోయాడు అని జీహూన్ చెప్తాడు. కట్ చేస్తే పార్క్ జైల్లో ఉంటాడు. నీకేమైనా పిచ్చేంట్రా, ఎందుకు ఎలా చేస్తున్నావు అని హేవాన్ గొడవ చేస్తుంది. నా కొడుకుని ఎలాగైనా బయటికి తీసుకురండి అని హేవాన్ పోలీసుల్ని అడగ్గా, అతనే లొంగిపోతే మేమేం చేస్తామండి అని క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ అంటాడు. అయినా నేను చేసిన క్రైమ్కి జైల్లోనే ఉండాలి కదా అని పార్క్ అంటాడు. నువ్వేం క్రైమ్ చేసావురా అని హేవాన్ అడుగుతుంది. మిన్నని చివరిసారిగా కలిసింది నేనే కదా అని పార్క్ అంటాడు. అదేదో నీ టైం బాగోక అలా కలిసావంతే, దానికే అరెస్ట్ చేసేస్తారా అని హేవాన్ అంటుంది. మరి ఇంతకు ముందు జీహున్ను కూడా ఈ కారణంగానే అరెస్ట్ చేశారుగా అని పార్క్ అంటాడు.
పోలీసులకి మీడియాకి ఎవరో ఆ కార్ డాష్ క్యామ్ ఫుటేజ్ని లీక్ చేశారు. అందులో విచిత్రంగా జీహూనే ఉన్నాడు. నువ్వు ఆ వీడియోలో లేవు, ఎందుకో మరి అని డాంగ్ అక్కడికి వచ్చి మాట్లాడతాడు. నువ్వా, మళ్ళీ వచ్చావా, నువ్వే కదా వీడిని ఇలా చేయమని చెప్పింది అని హేవాన్ అడుగుతుంది. అమ్మా, డాంగ్కి ఇందులో సంబంధం లేదు అని పార్క్ అంటాడు. మీ అబ్బాయి చెప్తున్నాడు కదా, ఇంక మళ్ళీ నన్ను అడుగుతారేంటి అని డాంగ్ అంటాడు. అమ్మా, నువ్వు ఇంక ఇంటికి బయలుదేరితే బాగుంటుంది అని పార్క్ అంటాడు. సరే నేను వెళ్తా, మీరు మాత్రం కేసుని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి పార్క్ని రిలీజ్ చేయండి అని హేవాన్ చీఫ్కి చెప్పి వెళ్ళిపోతుంది. రారా డాంగ్, చూసావుగా ఎక్కడున్నానో అని పార్క్ అంటాడు. సరే పని అయిపోయాక బయటకు వచ్చేయి అని డాంగ్ అంటాడు. ఏంట్రోయ్, నా మీద అంత నమ్మకమా, నేనే మినిని చంపేశానేమో అని పార్క్ అంటాడు. నీ బొంద, నువ్వు చేయలేదని నాకు తెలుసుగా, సైలెంట్గా ఉండు అని డాంగ్ అంటాడు. నీకెలా తెలుసురా అని పార్క్ అడుగుతాడు. నాన్న నన్ను రక్షించు అని జిన్కి మెసేజ్ చేసింది నేనే అని డాంగ్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారా, నువ్వు మెసేజ్ చేయడం ఏంటి అని పార్క్ అడుగుతాడు. అప్పుడే చీఫ్ శాంగ్ డాంగ్కి మెసేజ్ చేస్తాడు. మిన్ ఫోన్ నుంచి ఇంకో మెసేజ్ వచ్చిందంట, నువ్వు ఎక్కడున్నావు అని చీఫ్ మెసేజ్ చేస్తాడు. ఇదేంటి అని డాంగ్ షాక్ అయ్యి జిన్ ఇంటికి వెళ్తాడు. మెసేజ్ ఏమొచ్చింది అని డాంగ్ అడుగుతాడు. నాన్న నేను గాయాలతో ఉన్నా, నన్ను రక్షించు అని వచ్చింది అని హ్యాన్ చెప్తాడు. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడున్నావు అని హ్యాన్ అడగ్గా పార్క్ని కలవడానికి జైలుకి వెళ్ళా అని డాంగ్ చెప్తాడు. మళ్ళీ మిన్ ఫోన్ ఆన్ అయింది కదా, లొకేషన్ ఎక్కడో పోలీసులు ట్రేస్ చేస్తారు. అది ఆ పొలాలు ఉంటాయి కదా అక్కడే అని తెలుస్తుంది. ఫోన్ అక్కడికి ఎలా వెళ్ళిందిరా అని డాంగ్ ఆలోచిస్తాడు. మిన్ ఆ పొలాల దగ్గర ఏం చేస్తుంది అని జిన్ అడుగుతాడు. ఈడి ఎదవ యాక్టింగ్ ఈడుని అడ్డంగా కూసి కారం పెట్టాలి ఎదవకి, ఈ ఎదవేదైనా చేశాడేమో అని డాంగ్ ఆలోచిస్తాడు. అక్కడ సెక్యూరిటీ కెమెరాస్ కూడా ఉండవు అని చీఫ్ అంటాడు. ఏం పర్లేదు, మొత్తం ఆ ఏరియానంతా జల్లెడ పడతాం, జిన్ నువ్వు కంగారు పడకు, మేం చూసుకుంటాం అని ఓజీ అంటుంది. తర్వాత డాంగ్ తను ఆ మిన్ ఫోన్ని సీక్రెట్గా దాచిన ప్లేస్లో వెతికితే అక్కడ ఫోన్ ఉండదు, ఒక మ్యాప్ ఉంటుంది. అందులో ఒక లొకేషన్ రౌండ్ చేసి ఉంటుంది. డాంగ్ ఆ లొకేషన్కి వెళ్తే అక్కడ జే ఉంటుంది. జే ఎందుకలా చేసావు, మిన్ ఫోన్ నాకు ఇచ్చి అని డాంగ్ అడుగుతాడు. అనుకున్నా అందరం అక్కడే ఉండగా జిన్కి అలాంటి మెసేజ్ పంపే ధైర్యం నీ ఒక్కడికే ఉంటుంది కదా అని, అందుకే నేను సీక్రెట్గా అబ్జర్వ్ చేశా, దొరికిపోయావు. చెప్పు జిన్కి ఆ మెసేజ్ ఎందుకు పంపావు, మిన్నని చంపింది జిన్నేనా అని జే అడుగుతుంది. అవునని డాంగ్ చెప్తాడు. అలా అయితే మీ సిస్టర్ని మా అమ్మను కూడా చంపింది జిన్నేనా అని జే అడుగుతుంది. అవునని డాంగ్ చెప్తాడు. అది విని జే బాధపడుతుంది. జే ఆ ఫోన్ నీ దగ్గరుంటే నీకే ప్రమాదం, ఆ ఫోన్ నాకు ఇచ్చేయి అని డాంగ్ అంటాడు. ఏం పర్లేదు, ప్రతిసారి నువ్వే పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటావు, ఈసారి నేను కూడా హెల్ప్ చేస్తా, నేను చచ్చినా పర్లేదు అని జే అంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చేలోపు ఆ జిన్కి ఇంకో మెసేజ్ పంపా అని జే చెప్తుంది. బాయ్ నాన్న, నేను బయటకు వచ్చేస్తున్నా అని జే మిన్ ఫోన్ నుంచి జిన్కి మెసేజ్ చేస్తుంది. నిన్ను ఆల్రెడీ చంపేస్తే నువ్వు బయటికి అలా వస్తావే అని జిన్ అనుకుంటాడు. అప్పుడే ఓజీ జిన్కి ఫోన్ చేసి మిన్ ఫోన్ మళ్ళీ ఆన్ అయిందని, ఆ లొకేషన్ సిమ్జూ టెంపుల్ దగ్గర వచ్చిందని జిన్కి చెప్తుంది. ఓహో ఆ లొకేషనా అని జిన్ అంటాడు. కట్ చేస్తే హ్యాన్ ఇదివరకే జే గురించి తెలుసుకోమని ప్రాసిక్యూటర్ వ్యాన్కి చెప్పగా వ్యాన్ ఆమె డీటెయిల్స్ని హ్యాన్కి ఇస్తాడు. హ్యాన్ ఆమె డీటెయిల్స్ చూస్తాడు. అప్పుడే వాళ్ళకి ఆ మెసేజ్ గురించి తెలుస్తుంది. ఆ లొకేషన్ ఎక్కడ అని కనుక్కుంటే సిమ్జూ టెంపుల్ అని తెలుస్తుంది. సిమ్జూ టెంపుల్ అంటే ఈ జే వాళ్ళమ్మ 10 ఏళ్ల క్రితం మిస్ అయిన టైంలో ఆవిడ లాస్ట్ సెల్ సిగ్నల్ అదే టెంపుల్ దగ్గర వచ్చింది కదా అని వ్యాన్ అంటాడు. సో ఫస్ట్ టైం వచ్చిన మెసేజ్ జే ఉన్న షాప్ దగ్గరలోనే వచ్చింది. లాస్ట్ మెసేజ్ కూడా జేకి సంబంధం ఉన్న ఆ టెంపుల్ దగ్గరే రావడంతో పోలీసులు ఆమె షాప్ని సెర్చ్ చేస్తారు. హ్యాన్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. డాంగ్ ఎక్కడున్నాడు అని హ్యాన్ పోలీసులను అడిగితే ఆ పొలాల దగ్గర ఉన్నాడు, ఓజీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అని మరొక ఆఫీసర్ చెప్తాడు. భయపడకు, నా షాప్ని సెర్చ్ చేస్తున్నందుకు ఈసారి నీ పైన గుడ్లు కొట్టను అని జే అంటుంది. ఏ ఎందుకు కొట్టావు, ఈసారి నువ్వు తప్పు చేసావా అని హ్యాన్ అడుగుతాడు. కాదు, మీరు వస్తారని నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశా అని చెప్పి జే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా జేని అనుమానిస్తారేంటి, తను మన ఫ్యామిలీ మెంబర్ లాంటిది కదా అని జీహూన్ అంటాడు. జీహూన్ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, అది గుర్తుపెట్టుకో, నీకు తన ఫ్యామిలీ అవ్వాలంటే జాబ్ మానేయ్ అని హ్యాన్ అంటాడు. ఏమన్నావు అని జీహూన్ హ్యాన్ పైకి వెళ్తుంటే రే ఏంటది, ఆయన మన పై ఆఫీసర్, సరిగ్గా ఉండు. సారీ సార్, ఏదో కుర్రాడు ఆవేశంలో వదిలేయండి అని మరో ఆఫీసర్ అంటాడు. సార్ అలా అయితే మనం డాంగ్ని కూడా అనుమానించాలి, ఎందుకంటే ఆ రోజు డాంగ్ కూడా డిన్నర్కి లేటుగానే వచ్చాడు, అందుకని మనం డాంగ్ని అనుమానిస్తామా అని ఆఫీసర్ అంటాడు. అవునా, లేటుగా వచ్చాడా అని హ్యాన్ అడుగుతాడు. ముందు అసలు డిన్నర్కి రానన్నాడు, తర్వాత వచ్చాడు అని ఆఫీసర్ చెప్తాడు. అది విని హ్యాన్ ఏదో ఆలోచిస్తూ ఈరోజు నేను లీవ్ తీసుకుంటున్నా, చీఫ్కి ఈ విషయం చెప్పేయండి అని చెప్పి హ్యాన్ వెళ్ళిపోతాడు. తర్వాత హ్యాన్ క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ దగ్గరికి వెళ్ళి చీఫ్ మీరు మా నాన్న కింద వర్క్ చేస్తున్నారు కదా అని హ్యాన్ అడుగుతాడు. నేనే కాదు, ఈ కంట్రీలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ మీ నాన్న కింద వర్క్ చేస్తాడు, ఇప్పుడేంటి నీకేం కావాలి అని చీఫ్ అడుగుతాడు.
కట్ చేస్తే కీవాన్కి విషయం తెలుస్తుంది. వాడు అడిగింది ఇవ్వండి, కానీ వాడిపైన ఒక కన్నేసి ఉంచండి అని కీవాన్ చెప్తాడు. మీ కొడుకు ఇంకా ఈ కేసును వదలలేదా అని అక్కడే ఉన్న చాంగ్ కీవాన్ అడుగుతాడు. నా కొడుకు ఎవరిని అంత ఈజీగా వదలడు, నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు అని కీవాన్ అడుగుతాడు. ఏం చెప్పమంటారు, 20 ఏళ్ల తర్వాత టౌన్ ప్రశాంతంగా ఉంది కదా అని రీడెవలప్మెంట్ చేద్దామని వస్తే మళ్ళీ అవే హత్యలు. అటు మీ కొడుకు వదలడు, అటు ఆ హేవాన్ కొడుకు పార్కు వదలడు. ఇద్దరిని చంపేస్తే గోల వదిలిపోద్ది. పోలీసులు ఇప్పుడు ప్రతి ఇంటిని సెర్చ్ చేస్తున్నారు. జనాలు పానిక్ అవుతున్నారు. ఈ టౌన్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. దానివల్ల నా బిజినెస్కే లాస్. అయినా మీరు ఇదంతా చూస్తున్నారు తప్ప ఏం చేయట్లేదు అని చాంగ్ అంటాడు. చూడు, ఈ టౌన్కి ఆ సీరియల్ మర్డర్స్ వల్ల వచ్చిన బ్యాడ్ రెప్యుటేషన్ని నువ్వు ఎలాగో తీయలేవు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ కేసుకి అన్కాట్ పడాలంటే త్వరగా హంతకుని పట్టుకోవాలి అని కీవాన్ అంటాడు. అంటే 20 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ బాంగ్జూ ఇయాన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన హత్యల్లో హంతకుని పట్టుకోవాలంటారు. అది జరిగే పనేనా అని చాంగ్ అడుగుతాడు. జరుగుతుంది, హంతకుని ఈసారి పట్టుకుంటాం అని కీవాన్ అంటాడు. ఇందాక హ్యాన్ చీఫ్ని అడిగిన హెల్ప్ ఏంటంటే చీఫ్ సాంగ్ డిలీట్ చేసిన ఫుటేజ్ కావాలని అడుగుతాడు. అయితే ఆ ఫుటేజ్ కోసమని వెతికితే అది దొరకదు, కానీ ఇంకో ఫైల్ని ఎవరో రీసెంట్గానే వ్యూ చేశారని తెలుస్తుంది. ఆ ఫైల్ ఏ ఫుటేజ్కి సంబంధించింది అని హ్యాన్ అడుగుతాడు. అది ఒక టెలిఫోన్ పోల్ దగ్గర ఉన్న కెమెరాకి సంబంధించిన ఫుటేజ్. ఆ ఫుటేజ్ కూడా డిలీట్ అయిందని వాళ్ళు చెప్తారు. ఆ టెలిఫోన్ పోల్ ఎక్కడుంది అని హ్యాన్ అడుగుతాడు. కట్ చేస్తే హ్యాన్ ఆ టెలిఫోన్ పోల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి చూస్తే ఆ జిన్ వాళ్ళ ఇల్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ రోజు ఎవరో జిన్ ఇంటి దగ్గర మిన్ ఫింగర్స్ని పెట్టారు. అది ఈ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజే డిలీట్ అయ్యింది. బహుశా చీఫే అది డిలీట్ చేసి ఉంటాడు. సో చీఫ్ డిలీట్ చేసాడంటే అది ఖచ్చితంగా డాంగ్ కోసమే చేసి ఉంటాడు. అంటే మిన్ ఫింగర్స్ని అక్కడ పెట్టింది డాంగే అనమాట అని హ్యాన్కి అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో జిన్ తను ఫ్రిడ్జ్లో దాచుకున్న ఒక మీట్ని బయటికి తీసి దాన్ని కట్ చేసి అందులో ఉన్న ఒక వస్తువుని బయటికి తీస్తాడు. అది ఒక హెయిర్ పిన్. తర్వాత జే తన ఇల్లు క్లీన్ చేసుకుంటుండగా వాళ్ళ అమ్మ తను కలిసి ఉన్న ఫొటోస్ని చూస్తుంది. అప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ హెయిర్ పిన్ జే వాళ్ళ అమ్మదే. అప్పుడే జిన్ జే దగ్గరికి వస్తాడు. నా వల్లే పోలీసులు మీ షాప్ని సెర్చ్ చేశారు, సారీ జే అని జిన్ చెప్తాడు. జిన్ని చూసి జే భయపడుతుంది. ఏం పర్లేదు, ఇవన్నీ కామనే కదా అని జే అంటుంది. జిన్ అక్కడున్న కత్తులను చూస్తూ జే నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చా అని జిన్ అంటాడు. జేకి విషయం అర్థమయ్యి హెల్ప్ ఎందుకు, ఎలాగో ఇప్పుడు డాంగ్ వస్తా అన్నాడు కదా, తను హెల్ప్ చేస్తాడులే, నువ్వు రెస్ట్ తీసుకో అని జే తెలివిగా మాట్లాడుతుంది. డాంగ్ వస్తాడని తెలియడంతో అవునా డాంగ్ వస్తా అన్నాడా, సరే అయితే నేను వెళ్ళొస్తా అని చెప్పి జిన్ వెళ్ళిపోతాడు. జిన్ వెళ్ళాక అక్కడున్న కత్తుల దగ్గర చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ హెయిర్ పిన్ అలాగే ఒక లెటర్ ఉంటుంది. సో ఇందాక మిన్ ఫోన్ నుంచి తనకు వచ్చిన మెసేజ్కి జేకి ఏదో లింక్ ఉందని జిన్కి అర్థమవుతుంది. అంటే జే వాళ్ళ అమ్మ మిస్ అయిన ప్లేస్ ఆ టెంపుల్ దగ్గరే కదా. సో ఆ టెంపుల్ దగ్గర నుంచే జిన్కి మెసేజ్ రావడంతో సో అలా జిన్ జేని కనిపెట్టి ఉంటాడు. ఆ లెటర్లో ఏముంటుందంటే ఆ పొలాల దగ్గర ఒక స్టోన్ ఉంది, అక్కడ వెతుకు మీ అమ్మ దొరుకుద్ది అని ఉంటుంది. అది చూసి జే బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో అప్పట్లో కివాన్ ఇయాంగ్ అండ్ బాంగ్జూ కేసెస్ని హంతకుడు దొరకకుండానే క్లోజ్ చేశాడు అని ఉన్న ఆర్టికల్ న్యూస్ పేపర్ని తగలబెడతాడు డాంగ్. అప్పుడే డాంగ్ దగ్గరికి హ్యాన్ వస్తాడు. మిన్ ఫింగర్స్ని జిన్ ఇంటి ముందు ఎందుకు పెట్టావు అని హ్యాన్ అడుగుతాడు. చీఫ్ సాంగ్ ఆ వీడియో డిలీట్ చేశాడని తెలిసాకే నీ గురించి నాకు తెలిసింది. ఆ కెమెరా అక్కడ అసలు వర్కింగ్లో ఉందని కొద్దిమంది పోలీస్ ఆఫీసర్లకే తెలుసు. రోజు ఈ టౌన్ అంతా తిరిగే నీకులాంటి ఆఫీసర్కి తప్ప ఆ కెమెరా గురించి ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే నువ్వు ఆ ఫింగర్స్ని పెట్టినప్పుడు అందులో నువ్వు రికార్డ్ అయ్యావని గమనించావో అది డిలీట్ చేసే పని నువ్వు చీఫ్కి అప్పగించుంటావు. అసలు మిన్ ఫింగర్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఖచ్చితంగా ఆ రోజు జిన్ ఇంటి దగ్గర ఏదో జరిగింది. ఏం జరిగిందని హ్యాన్ అడుగుతాడు. డాంగ్ ఏం మాట్లాడ్డు. సరే నువ్వేం చెప్పకపోతే చీఫ్ సాంగ్ని అరెస్ట్ చేస్తా అని హ్యాన్ అంటాడు. నువ్వు అలా చేయలేవు, ఆ సాక్ష్యాలు అవి సరిపోవు అని డాంగ్ అంటాడు. ఇప్పుడు మన పై ఆఫీసర్లకి సాక్ష్యాలు కావు, ఒక నేరస్తుడు కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చీఫ్ సాంగ్ చేసిన పనికి తననే అరెస్ట్ చేయొచ్చు అని హ్యాన్ అంటాడు. అప్పుడే డాంగ్ జేకి కాల్ చేస్తుంది. డాంగ్, ఆ జిన్ మా అమ్మని దాచిన ప్లేస్ గురించి నాకు ఇందాకే చెప్పాడు. నేను ఆ పొలాల దగ్గరికి వచ్చా. మా అమ్మ హెయిర్ పిన్ ఇందాకే నా షాప్ దగ్గర పెట్టాడు అని జే జరిగింది చెప్తుంది. డాంగ్, ఒకవేళ నన్ను జిన్ చంపడానికి ప్రయత్నిస్తే అదే టైంలో నువ్వు అతన్ని పట్టుకో, నీకప్పుడు అతను రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు, అప్పుడు నువ్వు అతన్ని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి జే ఫోన్ పెట్టేస్తుంది. డాంగ్ వెంటనే ఆమె ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తుంటే హ్యాన్ అతన్ని ఆపుతాడు. డాంగ్, ఏం జరిగిందో చెప్పు అని హ్యాన్ అంటాడు. అడ్డు తప్పుకుంటావా లేదంటే చంపేమంటావా అని డాంగ్ అరుస్తాడు. జే ఆ స్టోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ కోసం వెతుకుతుంది. కట్ చేస్తే ఇక్కడ జిన్ తన ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ టైల్స్ కింద దాచిన మిన్ డెడ్ బాడీని బయటికి తీస్తాడు. మిన్, నువ్వు ఇంకే ఇంటి నుంచి బయటికి వెళ్లే టైం వచ్చేసింది అని జిన్ అంటాడు. అప్పుడే జిన్ దగ్గరికి హ్యాన్ నడుచుకుంటూ వస్తాడు. హ్యాన్ని చూసి జిన్ షాక్ అవుతాడు. జిన్,
మిన్నని అతి క్రూరంగా చంపి ఆమె చేతి వేలు నరికి నీ ఇంటి దగ్గర బ్యాక్ యార్డ్లో కప్పెట్టినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా అని హ్యాన్ అంటాడు. వారిని ఇలా దొరికిపోయానేంటి అని జిన్ అనుకుని ఒంటరిగా వచ్చావా అని జిన్ హ్యాన్ అడుగుతాడు. పెచ్చనా డాష్గా పైకి చూడబే అని హ్యాన్ అంటాడు. పైన డాంగ్ ఉంటాడు. మరోపక్క జే దగ్గరికి పార్క్ పోలీసులతో వస్తాడు. నువ్వెక్కడికి ఎలా వచ్చావు అని జే అడుగుతుంది. డాంగే నన్ను పంపాడు అని పార్క్ చెప్తాడు. ఇక్కడేమో డాంగ్ని చూసిన జిన్కి మాట రాదు. నా బతికి ఇంకా అయిపోయింది అని జిన్ అనుకుంటాడు. అవును అయిపోయింది అని హ్యాన్ అంటాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుద్ది.